హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎల్ రామా విత్ ప్రియా. వావ్, ఎన్నో నెలలు అవుతుంది కదా నేను ఈ మాట చెప్పి. మీ అందరికీ నేను గుర్తున్నానో లేదో తెలీదు. నా వాయిస్ని కూడా చాలా మంది మర్చిపోయి ఉంటారు. నేనైతే వీడియో చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను. ఇక నుంచి ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతుంది. ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకి నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు మనం ఒక కొత్త డ్రామాని చూడబోతున్నాం. ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వన్ లైన్ చెప్తాను వినండి. హీరోయిన్ హీరోతో వన్ నైట్ స్టాండ్ చేయడం వల్ల తను ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల తను హీరోని వదిలి వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తన బేబీకి హెల్త్ ఇష్యూస్ వల్ల బోన్ బ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటారు. దానికోసం హీరో DNA కావాల్సి ఉంటుంది. అందుకని మళ్ళీ మన హీరోని వెతుక్కుంటూ వచ్చి నీ ద్వారా నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి అంటూ హీరోతో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడం కోసం వస్తుంది. కానీ హీరో నువ్వు మధ్యలో నన్ను వదిలి వెళ్ళిపోయావు అంటూ హీరోయిన్ పైన చాలా కోపంగా ఉంటాడు. అస్సలు ఒప్పుకోడు. కానీ మన హీరోయిన్ వదలకుండా మన హీరోని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటుందా, వీళ్ళిద్దరు కలుస్తారా అనేది ఈ ఇంట్రెస్టింగ్ డ్రామాను మనం చూసి తెలుసుకుందాం. ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లో మన హీరోని చూపిస్తున్నారు. హీరో బాక్సింగ్ చేస్తుంటాడు. 6 సంవత్సరాల క్రితం మన హీరో ప్రొఫెషనల్ బాక్సర్ గా ఉండేవాడు. కానీ కొన్ని కేసులు ఇరుక్కోవడం వల్ల దాంట్లో నుంచి బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇల్లీగల్ గా కొన్ని బాక్సింగ్ మ్యాచెస్ జరుగుతూ ఉంటుంది కదా, అందులోనే ఇప్పుడు బాక్సింగ్ చేస్తుంటాడు. తనను చూడటానికి మన హీరోయిన్ వచ్చుంటుంది. చెప్పాలంటే ఈ ఇల్లీగల్ మ్యాచ్ కి స్పాన్సర్ చేసేది మన హీరోయినే. హీరో వైపే ఆసక్తిగా చూస్తూ నేను నీకోసమే తిరిగి వచ్చాను, ఈసారి ఏం ప్రాబ్లం వచ్చినా నేను వదిలి వెళ్ళిపోను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోను ఆ మ్యాచ్ గెలిచి రెఫరీ దగ్గరకు వెళ్ళి మనీ ఇవ్వు, నేనే కదా గెలిచాను అంటూ అడుగుతాడు. నా దగ్గర కాదు, పైన స్పాన్సర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో అంటూ హీరోని పైకి పంపిస్తారు. సరే అంటూ అక్కడికి వెళ్ళి చూస్తే మన హీరోయిన్ ని చూసి హీరో చాలా షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. 6 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరు వన్ నైట్ స్టాండ్ చేసుంటారు. అదే ఇప్పుడు హీరో అడుగుతాడు, 6 సంవత్సరాల క్రితం ఒక రాత్రి నాతో గడిపి నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు, నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ తిరిగి నా లైఫ్ లోకి వస్తావు అంటూ కోపంగా హీరోయిన్ ని సోఫా పైన తోసేస్తాడు. హీరోయిన్ ఒక కార్ ని చూపించి దీంట్లో 10 million మనీ ఉంది, దీన్ని కట్నంగా తీసుకో, దీనికి బదులుగా నువ్వు నాకు కాంట్రాక్ట్ సైన్ చేసి 3 months హస్బెండ్ గా ఉండాలి, అది అడగడం కోసమే వచ్చాను అంటుంది. కానీ హీరో నీ మాయలో నేను మళ్ళీ పడతాను అనుకుంటున్నావా, దీనికి ఇంకెవడైనా చూసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ వదలకుండా మీ అమ్మ ట్రీట్మెంట్ కోసమే కదా నువ్వు ఇలాంటి ఇల్లీగల్ మ్యాచ్ లో అంతా కలుసుకుంటున్నావు, ఈ మనీ తీసుకో, దానికి బదులుగా నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకో అంటుంది. హీరోకైతే చాలా టెన్షన్ అయిపోతుంది. అయితే నా గురించి అన్ని తెలుసుకొని ఈ మ్యాచ్ ని నువ్వే ట్రాప్ లాగా రెడీ చేసావు, నేనే వచ్చి ఇందులో ఇరుక్కున్నాను, నీకు ఎంత అహంకారమే అంటూ అక్కడున్న లైట్ ని హీరోయిన్ పైకి విసురుతాడు. హీరోయిన్ జస్ట్ మిస్ లో తప్పించుకుంటుంది. ఏంట్రా నేనే వచ్చి అడుగుతుంటే ఓవర్ చేస్తున్నావు అంటూ తను కోపంలో అరుస్తుంది. హీరో తనని మళ్ళీ సోఫా పైకి తోసేసి సరే ఏంటి, నేను నీకు హస్బెండ్ గా ఉండాలి అంతే కదా, కానీ దానికి ముందు ఒక హస్బెండ్ ఎలా ఉంటాడో అలా నీతో ముందు నేను ఉంటాను అంటూ హీరోయిన్ దగ్గరకు వెళ్తాడు. దీనికి హీరోయిన్ ఒప్పుకోదు, భయపడి పారిపోతుంది అని కావాలని తనకి క్లోజ్ గా వెళ్తాడు. కానీ హీరోయిన్ వెంటనే ఒప్పుకుంటుంది. కావాలంటే దీన్ని కూడా మనం కాంట్రాక్ట్ పేపర్ లో యాడ్ చేద్దాము, నీకు నచ్చినట్టే నేను నడుచుకుంటాను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి, 3 months నాకు హస్బెండ్ గా ఉండాలి అంటుంది. కానీ హీరో నీకు చేతనైంది చేసుకోవే, నువ్వు ఏం చేసినా దీనికి ఒప్పుకోను, నీలాంటి డబ్బులు ఉన్న వాళ్ళే నాకొద్దు, ఇంకెవడినన్నా చూసుకో అంటూ హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ చాలా విధాలుగా చెప్పి కన్విన్స్ చేయాలనుకుంటుంది. కానీ హీరో తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరో గురించి మొత్తం డేటాని కలెక్ట్ చేసి ఉంటుంది. మనీతో కొనలేనిదంటూ ఏదీ లేదు, నిన్ను నా దారికి ఎలా తెస్తానో చూడు అంటూ నెక్స్ట్ డే మన హీరో ఒక బోట్ హౌస్ లో ఉంటాడు. అక్కడికే వెళ్తుంది. తను ఎంత అడిగినా హీరో ఒకే మాట మీద ఉంటాడు, నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటూ వెళ్ళిపోతాడు. హీరోయిన్ కు 2 ట్విన్ బేబీస్ ఉన్నారు. వాళ్ళిద్దరు అక్కడ పరిగెత్తుకుంటూ వస్తారు. హీరోయిన్ ఎందుకురా ఇక్కడికి వచ్చారు, మీ ఇద్దరిని కారులోనే కదా ఉండమన్నాను, చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోమన్నాను కదరా అంటూ అరుస్తుంది. ఆ బాబు లేదు మమ్మీ, చెల్లెలే చెప్పింది నువ్వు ఒక బ్యాడ్ అయిన వ్యక్తిని చూడడానికి వస్తున్నావు అని, అతను నేనేమైనా చేస్తాడేమో అని సేఫ్టీ కోసమే నేను వచ్చానమ్మా అంటాడు. అవునవును, నేను చాలా చెడ్డవాడిని, కానీ మీ అమ్మని ఏం చేయను, మీ ఇద్దరిని చెప్పుకు ఎరగా వేసేస్తాను అంటూ చెప్పగా వాళ్ళిద్దరూ భయపడిపోతారు. హీరోయిన్ నీకు పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా, వాళ్ళిద్దరికి తండ్రి కావాలి, అందుకోసమే నేను నీ దగ్గరకు వచ్చాను అంటుంది. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళి 6 సంవత్సరాలే అవుతుంది, అంతలో ఇంత పెరిగిన 2 పిల్లల్ని కన్నావు, నీ హస్బెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోతే
దానికి నన్ను బలిపశువుని చేస్తావా, ఇంకెవరినైనా వెతుక్కో, నేను ఒప్పుకోను అంటాడు. అయినా హీరోయిన్ వదలకుండా అడుగుతూ ఉండగా నువ్వు ఇలా అంతా చెప్తే మాట వినవు అంటూ తనను ఎత్తుకెళ్లి కారులో కూర్చోబెట్టి ఇంకొకసారి ఇలాంటి ఆలోచనలతో ఇక్కడ రావద్దు అంటాడు. ఆ బాబు దాన్ని చూసి ఏంటిమ్మా నీతో ఆయన ఇంత రూడ్ గా నడుచుకుంటున్నాడు అనగా, లేదు నాన్న మేమిద్దరం ఆడుకుంటున్నామంతే, నువ్వేం తప్పుగా అనుకోవద్దు అంటుంది. దానికి ఆ అబ్బాయి, మీరు అలాంటి బ్యాడ్ అయిన వ్యక్తులతో ఆడుకోవద్దండి మమ్మీ, నేను ఇదిగో నీ పేపర్ ప్లేన్ ఇచ్చేసాను అంటూ అక్కడున్న పేపర్ని ఇస్తాడు. ఆ పేపర్ని ఓపెన్ చేసి చూస్తే హీరో వాళ్ళ అమ్మ పెళ్లి కూతురు కావాలి అంటూ యాడ్ ఇచ్చుంటారు. అది కూడా వెంటనే కావాలి అని. దీన్ని చూసిన హీరోయిన్ కి టెన్షన్ అయిపోతుంది. ఏంట్రా నీ భార్య పిల్లలు ఇద్దరు నీకోసం ఇక్కడికి వచ్చుంటే మమ్మల్ని వద్దనేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం యాడ్ ఇస్తున్నావా అంటూ తను టెన్షన్ అవుతుంది. అయితే ఈ ఇద్దరు పిల్లలకి మన హీరోనే తండ్రి. ఆ యాడ్ పేపర్ తీసుకొని హీరోయిన్ మైక్ తో అరుస్తూ ఉంటుంది. ఇక అమ్మాయిని చూడని అవసరం లేదు, నేనే హీరోని చేసుకోబోయే అమ్మాయిని అంటూ అక్కడున్న జనాలందరూ వచ్చేస్తారు. అలాగే మన హీరోని వన్ సైడ్ గా ఒక అమ్మాయి ప్రేమిస్తూ ఉంటుంది. తను కూడా అక్కడికి వస్తుంది. ఈ అమ్మాయి పేరే వెన్ను. మన హీరోని చూసి ఏంటి అయితే మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ దిగులుగా అడుగుతుంది. హీరో అయ్యో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ చెప్పగా దానికి హీరోయిన్ నువ్వు ఇంత దిగులుగా అడుగుతుంటేనే నాకు అర్థమవుతుంది, అయితే మన ఇద్దరు కాంపిటేటర్సా అని. అక్కడున్న యాంటీస్ అందరూ ఆ వెన్ కి సపోర్ట్ చేస్తూ నువ్వు మా వెన్ కి కాంపిటేటరా, నువ్వు ఆల్రెడీ ఇద్దరు పిల్లలకి తల్లివి, నువ్వెలా మా వెన్ కి సమానంగా ఉండగలవు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అక్కడున్న యాంటీస్ అందరూ అరుస్తారు. హీరో మీరు అందరు ఆపండి, తినను నేను చూసుకుంటాను, ఇక్కడ చూడవే నేను పెళ్లి చేసుకుంటాను కానీ నిన్ను కాదు, తండ్రి పేరు కూడా తెలియని ఇలా తప్పైన దారిలో పుట్టిన పిల్లలకంతా నేను తండ్రిగా రాలేను అంటూ పాపం ఆ పిల్లల గురించి తప్పుగా మాట్లాడగా మన హీరోయిన్ కి కోపం వచ్చి లాగి పెట్టి కొడుతుంది చంప మీద. నా పిల్లల గురించి మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు అంటూ అక్కడి నుంచి తన పిల్లల్ని తీసుకెళ్లి కారులో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు హీరోయిన్ తనతో ఇంత పోరాటం చేసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందంటే తన బాబుకి పెద్ద హెల్త్ ఇష్యూ ఉంటుంది. బాబుకి బోన్ బ్యారో ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ చేయాలి, దానికి హీరో ఖచ్చితంగా రావాల్సిందే, ఎందుకంటే వీళ్ళెవరి బ్లడ్ మ్యాచ్ అవ్వలేదు, ఇప్పుడు ఎలా నా బిడ్డను కాపాడగలను అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ బాబు ఏడవద్దు మమ్మీ, నేనున్నాను కదా నీ కోసం, నేను పెరిగిన తర్వాత నిన్ను ఇలా బుల్లీ చేసే వాళ్ళందరి దగ్గర నుంచి నేను కాపాడుతాను, నేనున్నాను నీకు అంటాడు. ఈ మాట విన్న హీరోయిన్కి ఇంకా ఏడుపు వస్తుంది. కానీ ఏడుపంతా మనసులోనే దాచుకొని నవ్వుతూ వాళ్ళ పిల్లల్ని ఓదారుస్తుంది. కాసేపట్లో ఆ అబ్బాయికి ముక్కులో నుంచి రక్తం రాగా హీరోయిన్ వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అదే హాస్పిటల్కి మన హీరోను వచ్చుంటాడు. కానీ హీరో మన హీరోయిన్ని చూడలేదు. హీరో వీడు ఇక్కడేం చేస్తున్నాడు అంటూ హీరో వెనకాలే వెళ్ళి చూడగా తన అమ్మ అక్కడే అడ్మిట్ అయినట్టు ఉంటుంది. వాళ్ళ అమ్మను చూడడం కోసం వచ్చుంటాడు. వాళ్ళ అమ్మగారు నువ్వు త్వరగా పెళ్లి చేసుకోరా అంటూ మాట్లాడుతూ ఉండగా ఇదే ఛాన్స్ రా అంటూ హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతుంది. తనని హీరో చూసి ఓసే నేను ఇప్పుడే కదా అంత తిట్టి పంపించాను, మళ్ళీ నా వెనకాలే వచ్చేసావా, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ తిడుతూ ఉండగా వెంటనే హీరోయిన్ చాలే ఆపరా, వీడు నా ఫ్రెండ్ మా, నిన్న రాత్రి కూడా వీడు నాతో బాగానే ఉన్నాడు, మేమిద్దరం ఎంత క్లోజో తెలుసా అంటూ చెప్పడానికి వస్తుండగా హీరో వెంటనే తన నోట్లో ఆపిల్ని పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళమ్మ వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరు లవర్స్ ఏమో, అయితే మంచిదే, నా కొడుకు త్వరగా పెళ్ళవబోతుంది అంటూ ఆవిడ చాలా సంతోషిస్తుంది. హీరో బయటకు వచ్చి అరుస్తాడు, ఏంటి మా అమ్మ దగ్గర వచ్చి ఇలా అంతా యాక్టింగ్ చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా అంటూ అరుస్తూ ఉండగా చాలే ఆపరా, ఎంతకాలం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావు, మన ఇద్దరి మధ్య ఎటువంటి కమిట్మెంట్ ఉండదు, జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటాం అంతే, నేనేం నిన్ను కార్ తీసివు బంగ్లా తీసివు అని అడిగానా, నువ్వున్న ఆ బోట్ హౌస్లోనే నేను ఉంటాను, ఒకే ఇంట్లో కలిసి ఉంటామంతే, 3 నెలలు నాతో అడ్జస్ట్ చేసుకొని ఉండలేవా అంటూ పైకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. హీరోకి మాటలే రావడం లేదు. అలాగే షాక్ అయిపోయి ఆ వెనక్కి వెళ్తుంటాడు. వెంటనే హీరో ఫోన్ తీసుకొని తన నెంబర్ని సేవ్ చేస్తుంది. ఇక్కడ చూడు, నీకు 2 గంటలే టైం ఇస్తాను, అంతలోపు నువ్వు నాకు కాల్ చేసి ఒక మంచి నిర్ణయాన్ని చెప్పాలి, నీకు పెళ్లి కూతురు కావాలి, నాకు పెళ్లి కొడుకు కావాలి, సో ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఫ్రెండ్ తన బాబును చూడడం కోసం అక్కడికి వచ్చి ఉంటుంది. ఏంటే వీళ్ళ నాన్నతో మాట్లాడావా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా అని అడుగుతుంది తన ఫ్రెండ్. లేదే, వాడు ఎంత అడుగుతున్నా ఒప్పుకోవడం లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ హీరోయిన్ బాధగా చెప్తుంది. దానికి ఆ ఫ్రెండ్, అయితే నువ్వు నిజం చెప్పేయచ్చు కదే, ఈ పిల్లలు వాడి పిల్లలే అని తెలిస్తే వాడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, ఎవరు తన పిల్లలు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోరు, వాడే నీకొచ్చి హెల్ప్ చేస్తాడు, నిజం చెప్పొచ్చు కదా అంటూ తను చెప్తుంది.
హీరోయిన్ నువ్వే వాడున్న పరిస్థితిని చూసావు కదా, ఆ ఏరియాలో ఒక వెధవలాగా తిరుగుతున్నాడు. వాడు ఇల్లీగల్ మ్యాచ్‌లో అంతా మనీ కోసం వెళ్లి బాక్సింగ్ చేస్తున్నాడు. ఇలా ప్రాపర్ అయిన ఒక జీవితం లేని వాడి దగ్గర వీళ్ళేరా నీ పిల్లలు అని చెప్తే, వాడు వెళ్ళి నేనే మీ తండ్రినని పిల్లలకి చెప్తే వాళ్ళ జీవితం ఏమవుతుంది అంటూ హీరోయిన్ భయపడుతుంది. అంతలోపు హీరోకి ఇచ్చిన ఆ 2 అవర్స్ టైం అయిపోగా, సరే నేను ఏమైంది అని వెళ్ళి కనుక్కొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అంటూ హీరోను చూడడం కోసం వాళ్ళ అమ్మను అడ్మిట్ చేస్తున్న ఆ రూమ్కి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైము ఆ వెన్ అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి సైలెంట్గా ఉండకుండా మన హీరోయిన్తోనే గొడవ పెట్టుకుంటుంది. ఎందుకు ఆయన వెనకాలే తిరిగి విసిగిస్తున్నావు, ఎవరో పేరు తెలియని వాడికి ఇద్దరిని కనేసి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వాడిని వాళ్ళిద్దరికి తండ్రిని చేయాలనుకుంటున్నావా అంటూ ఓవర్గా మాట్లాడుతుంది. హీరోయిన్ ఇంకొక మాట మాట్లాడితే కూడా పళ్ళంతా రాలిపోతుంది. నా ఇద్దరు పిల్లలకి పేరంటూ ఉంది, మర్యాదగా పేరు పెట్టి పిలువు అంటుంది. దానికి ఆ శూర్పణఖ, పేరనేది అందరి పిల్లలకి ఉంటుంది, కానీ తండ్రి పేరేంటి అని తెలియని పిల్లల గురించి ఎవరైనా ఇలాగే మాట్లాడతారు అంటూ తను చెప్పగా మన హీరోయిన్ కొట్టడానికి వస్తుంది. కరెక్ట్గా అదే టైం హీరో వచ్చి హీరోయిన్ చేయని ఆపగా ఆ శూర్పణఖ వెంటనే సంతోషంతో, చూసావా వాడికి నేనే ఇంపార్టెంటు, మేమిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, మేమే పెళ్లి చేసుకుంటాము, వాడికి నేనే ముఖ్యం అంటూ ఓవర్గా సంతోషపడుతూ ఉంటుంది. హీరో, నువ్వు నాకు పెళ్ళికి ఆఫర్ చేసావు కదా, ఇంకా ఆఫర్ అలాగే ఉందా అని అడుగుతాడు. ఓకే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ హీరోయిన్ చెప్పగా, సరే రా అంటూ తన చేయిని పట్టుకొని హీరో తీసుకెళ్తుంటాడు. ఇది చూస్తున్న ఆ శూర్పణఖకైతే మండిపోతుంది. అయినా నోరు మూసుకొని ఉండొచ్చు కదా, ఒరే నువ్వే కదరా చెప్పావు ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి కన్న పిల్లలకంతా నేను తండ్రిని కానని, ఇప్పుడు దాని వెనకాలే పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నావేరా అంటూ అరుస్తుంది. ఇదంతా వింటున్న హీరోయిన్కి మండి, ఒక నిమిషం చేయి వదలవా అంటూ ఆ అమ్మాయిని వెళ్ళి లాగి కొడుతుంది. ఫ్యూచర్లో మన ఇద్దరు కలిసే పరిస్థితి మళ్ళీ వస్తుంది, అప్పుడు నువ్వు నాతో మర్యాదగా మాట్లాడడానికి నీకు ఈ దెబ్బ గుర్తుంటుంది, ఇంకొకసారి నా పిల్లల గురించి తప్పుగా మాట్లాడావంటే నిన్ను చంప దెబ్బలతో వదలను అనేసి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన హీరోయిన్. హీరో తన బోట్ హౌస్కి తీసుకెళ్ళి తన షర్ట్ని తీసేసి నీ బట్టలు కూడా విప్పేసే అంటాడు. దానికి హీరోయిన్, ఇప్పుడు అదంత ముఖ్యమా, ముందే మనకి ఎన్ని పనులుంది అంటూ హీరోయిన్ చెప్పగా, చాలే ఓవర్గా ఫీల్ అవ్వద్దు, అది తీసేసి ఈ బట్టలు వేసుకోమన్నాను అంతే, ఓవర్గా ఇమాజినేషన్ చేసుకుంటున్నట్టున్నావే అంటాడు. హీరో, ఈరోజే మన మ్యారేజ్ని రిజిస్టర్ చేయాలి, అందుకే కదా నువ్వు వచ్చావు, మర్చిపోయి ఏదో ఆలోచిస్తున్నావా ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు హీరోయిన్కి తన ఫ్రెండ్ మాట్లాడింది గుర్తొస్తుంది. ఏంటి నువ్వు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటూ నువ్వు వాడిని అడుగుతున్నావు, రేపు పెళ్ళైన తర్వాత నేనే నీ హస్బెండ్ని, నిన్ను వదిలి వెళ్ళను, నీ ఆస్తిలో నాకు వాటా ఉంది అంటూ తను గొడవ పెడితే ఏం చేస్తావు, అందుకని నువ్వు అవాయిడ్ చేసేసే, మ్యారేజ్ని రిజిస్టర్ చేయొద్దు అంటుంది. దానికి హీరోయిన్, పెళ్ళంతా ఎందుకు, దానికి అవసరమే లేదు కదా, జస్ట్ మన ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా పెట్టుకుందాం, ఎవరికి తెలియకుండా చూసుకుందాం అంటుంది. ఎందుకు తల్లి, ఆల్రెడీ నువ్వు నన్ను యూజ్ చేసుకొని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు, మళ్ళీ అలాగే చేయవని గ్యారంటీ ఏంటి, రేపు నీ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగినా వీడే చేశాడో అంటూ నిన్నంతా నాపైన వేసేస్తావు, వీడెవడో కూడా నాకు తెలియదు అంటావు, అదేదో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందంటే నేనే నీ హస్బెండ్ని అంటూ నిరూపించడానికి నాకు ఒక ప్రూఫ్ ఉంటుంది కదా అంటాడు. దానికి హీరోయిన్, సరే ఓకే నేను ఒప్పుకుంటాను, కానీ జస్ట్ రిజిస్టర్ చేస్తానే కానీ ఈ సెరమనీ అదంతా ఏది ఉండకూడదు అంటుంది. హీరోను ఓకే చెప్పి, కానీ నీ ఒరిజినల్ ఐడిని నాకు ఒకటి ఇవ్వాలి, అప్పుడే నేను కాంట్రాక్ట్లో సైన్ చేస్తాను అని హీరోయిన్ దగ్గర ఒరిజినల్ ఐడి తీసుకొని దాని తర్వాతే సంతకం పెడతాడు. అలాగే హీరోయిన్ అడిగినట్టు సింపుల్గా మ్యారేజ్ చేసుకుంటారు. హీరోయిన్ ప్రస్తుతం హీరో ఉన్న బోట్ హౌస్లో పిల్లలతో ఉండలేమని ఆ విలేజ్లోనే ఒక పెద్ద ఇల్లును కొంటుంది. అలాగే హీరోకి ఫోన్ చేసి కావాల్సిన వస్తువులన్నింటినీ నేను తీసుకొచ్చేసాను, పిల్లల్నిద్దరిని ఇక్కడికి తీసుకురా అంటుంది. హీరో సరే అంటూ ఆ పిల్లల్ని తీసుకొని అక్కడికి రాగా ఫస్ట్ ఒక క్రింజ్ ఆంటీ అక్కడ గొడవ చేస్తుంది కదా, ఆ ఆంటీ ఇప్పుడు మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసింది. పాపం మా అబ్బాయి చాలా కష్టపడి డబ్బులు ఎత్తి పెడుతుంటే వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ కోసం ఈ అమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చి ఇల్లు అది ఇదే కొంటూ డబ్బులంతా వేస్ట్ చేస్తుంది, ఏంటి ఈ మహారాణికి ఆ బోట్ హౌస్లో ఉండడానికి ఏం కష్టమంట అంటూ అరుస్తూ ఉండగా పక్కన ఈ శూర్పణఖ సపోర్ట్ చేసినట్టు ఇంకొంచెం ఎక్కిస్తుంది. అయ్యో వదిలేయండి ఆంటీ, పాపం తనకి పిల్లలతో అక్కడ ఉండడం కష్టం కదా అంటూ ఆ శూర్పణఖ మాట్లాడగా దానికి ఆంటీ, ఎందుకు ఉండలేరు, అదే నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ బోట్ హౌస్లోనే ఎంత సర్దుకొని ఉండేదానివి, ఈ అమ్మాయి డబ్బులుందన్న అహంకారంతో ఓవర్గా ఆటలాడుతుంది, ఫస్ట్ ఆ అబ్బాయి రాని వాడితో నేను మాట్లాడతాను అంటూ అరుస్తూ ఉండగా హీరోను అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు హీరోయిన్, నేను నా డబ్బులతో కొన్నాను, నా డబ్బులు నేను కొనుక్కుంటుంటే నీకేంటి బాధ, సైలెంట్గా ఉండలేరా అంటూ హీరోయిన్ అరవగా
ఆ ఆంటీ నీ డబ్బులా? నీకంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చుంటుంది? అది ఖచ్చితంగా నీది కాదు అంటూ ఉండగా, హీరో లేదు అది తన డబ్బులే. తన డబ్బులతో తను ఇల్లు కొనుక్కుంది. మీకేంటి ప్రాబ్లమ్? వదిలేయండి తనతో గొడవ పడొద్దు అంటాడు. ఈ శూర్పణఖ ఇదే ఛాన్స్ రా అంటూ మధ్యలో దూరి, చూసావా ఈ అమ్మాయి చాలా గ్రేటు. హస్బెండు లేదు. చాలా మనీ ఉంది. లగ్జరీస్ కార్ అంతా మెయింటైన్ చేస్తున్నారు. ఎలా పని పాట లేకుండా ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు అంటూ ఒకలాగా మన హీరోయిన్ క్యారెక్టర్ని తప్పుగా మాట్లాడుతుంది. వెంటనే ఈ క్రింజ్ ఆంటీ స్టార్ట్ చేసేస్తుంది. చూసావా బాబు ఆ అమ్మాయి క్యారెక్టరే మంచిది కాదంట. నువ్వు తనని పెళ్లి చేసుకోవద్దు అంటుంది. హీరో ఆల్రెడీ మాకు పెళ్ళైపోయింది. ఇలాంటి లేనిపోని కట్టుకథలన్నీ అల్లకండి. మేము సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి గొడవ చేయొద్దు అంటూ హీరో వెళ్ళిపోతాడు. హీరోయిన్ వెళ్తున్న వాళ్ళని ఆపి, ఆగండి నా మీద ఆల్రెడీ మీకు డౌట్ వచ్చింది కదా, దాన్ని నేను క్లారిఫై చేస్తాను. నా పేరు భువన్. నేను ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ఉన్నాను. నేనే పని పాట లేకుండా లేదు. నాకు బోల్డ్ పనులున్నాయి. ఇంకొక విషయం, నేనెందుకు ఆ బోట్ హౌస్లో ఉండడం లేదనే కదా అడుగుతున్నారు. ఆ బోట్ ఒక స్టేబుల్ కండిషన్లోనే లేదు. మా అత్తగారికి ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్లో ఉన్నారు. వీలైనంత త్వరలో ఆవిడ తిరిగి వస్తారు. ఆవిడ మళ్ళీ ఆ బోట్లో కింద పడితే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఈ ఇంటిని ఆవిడ కోసమే కొన్నాను. నేను అందరిలాగా డబ్బున్న అహంకారపు అమ్మాయిని కాదు. మీరు నాతో మంచితనంగా ఉంటే నేను మంచితనంగానే నడుచుకుంటాను. అంతేకాని ఇప్పుడు బిహేవ్ చేసేటట్టు ఇంకోసారి బిహేవ్ చేశారంటే మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతాను. అనవసరంగా కోర్టు కేసు అంటూ తిరగాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ హీరోయిన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అక్కడున్న వాళ్ళందరికీ భయం రాగా అక్కడున్న క్రింజ్ ఆంటీని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ని కింద కూడా తోసేశారనుకుంటాను. కాళ్ళు చేతులంతా తనకు దెబ్బలు తగులుంటుంది. హీరోనే వచ్చి బ్యాండేజ్ వేస్తూ, నేను ఒక్కదాన్నే నన్ను చూసుకోగలను అంటూ వాళ్ళ దగ్గరంతా గొడవలకు వెళ్ళొద్దు, వాళ్ళంత మంచి వాళ్ళు కాదు అంటాడు. హీరోయిన్ ఎవరైతే ఏంటి నన్ను నేను చూసుకోగలను అంటూ తను చెప్పగా, దానికి హీరో నిన్ను నువ్వు చూసుకోలేవు అని నేను చెప్పట్లేదు. నువ్వు 2 పిల్లలకి తల్లివి. ఏం చేసినా ముందు వెనుక ఆలోచించి చేయమంటున్నాను అంతే అంటూ చెప్తాడు. ఇప్పుడు హీరోయిన్ ఒక ఫ్లాష్ బ్యాక్ని తలుచుకొని చూస్తుంది. తను ప్రెగ్నెంట్గా ఉంది అన్న విషయం వాళ్ళ నాన్నకు తెలుస్తుంది. వాళ్ళ నాన్న నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవే, నువ్వు నాకు అవసరం లేదు అంటూ అరుస్తుండగా పక్కన ఇంకొక లేడీ ఉంది. హీరోయిన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అంటూ ఆవిడకి చాలా సంతోషంగా ఉంది. ఆవిడ హీరోయిన్ స్టెప్ మదర్. ఆవిడకు ఒక అబ్బాయి ఉన్నాడు. వాడికి చాలా హ్యాపీగా ఉంటుంది హీరోయిన్ వెళ్ళిపోవడం చూస్తుంటే. హీరోయిన్ ఆ బేబీని అబార్ట్ చేయమని చెప్తారు. కానీ హీరోయిన్ ఒప్పుకోకుండా ఆ ఆస్తి వాళ్ళ నాన్న అన్నిటినీ వదిలి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఇదంతా ఆలోచించిన హీరోయిన్, ఈ గత 6 సంవత్సరాలుగా నేను చాలా కష్టపడ్డాను. ఇలాంటివన్నీ నాకు ఒక విషయం కాదు. మన ఇద్దరిది జస్ట్ ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అంతే. నువ్వే నా గురించి దిగులు పడిన అవసరం లేదు. నన్ను నేను చూసుకోగలను అంటూ హీరోయిన్ ఒకలాగా మాట్లాడగా, హీరో నీ గురించి ఆలోచించి చెప్పాను చూసావా, నా బుద్ధిని చెప్పుతోనే కొట్టుకోవాలి, ఎలాగో వెళ్ళి ఏడు పో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ పిల్లలకి స్నానం చేయించడం కోసం క్యూట్గా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చూస్తున్న హీరోకి ఆ పిల్లలు చూస్తుంటే చాలా నచ్చారు. హీరో ఒక్క సెకండ్ తనలో తనే ఆలోచించి చూస్తున్నాడు. 6 సంవత్సరాల క్రితం అక్కడి నుంచి వచ్చేసాను అంటుంది. కరెక్ట్గా అదే 6 సంవత్సరాల క్రితమే నాతో గడిపింది. ఇప్పుడు పిల్లల వయసు 5 సంవత్సరాలు. లెక్క చూస్తుంటే సరిపోతుంది. వీళ్ళు ఒకవేళ నా పిల్లలు అయి ఉంటారేమో అంటూ ఒక నిమిషం ఆలోచిస్తాడు. కానీ వెంటనే ఇలా అంతా జరిగే ఛాన్స్ లేదులే, నేనే ఓవర్గా ఇమాజినేషన్ చేసుకుంటున్నట్టు ఉన్నాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ పిల్లలకి స్నానం చేస్తూ ఉండగా సడన్ గా అరిచే సౌండ్ వినిపిస్తుంది. హీరోను ఏంటని వెళ్ళి చూడగా షవర్ ఆన్ అయిపోయి ఉంటుంది. వీళ్ళకి ఎలా ఆఫ్ చేయాలో తెలియదు. హీరో వచ్చి దాన్ని ఆఫ్ చేసి, పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళండి, బట్టలు మార్చుకోండి అంటూ పిల్లల్ని అక్కడ నుంచి పంపించేస్తాడు. మన హీరోయిన్ చూస్తే ఫుల్ గా తడిచిపోయి ఉంటుంది. హీరో, ఏంటి తల్లి మళ్ళీ నీ వలలో నన్ను పడేసేందుకు ఇదొక ట్రిక్ ప్లే చేస్తున్నావా అంటాడు. హీరోయిన్, చాలే నాకు అదే పని అనుకుంటున్నావా? అవును, ఇప్పుడు నేను అలా చేస్తే ఏంటి, అలాగే చేస్తున్నాను అనుకో అంటూ నీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు అంటూ కావాలనే హీరో పైకి వెళ్తుంది. హీరో ఇలా తడిచిన కప్పులాగా ఉంటే ఎవరికి మూడొస్తుంది, కావాలంటే అందంగా రెడీ అయ్యిరా చూద్దాము అంటూ అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ అందంగా రెడీ అయ్యి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ప్లాన్ ఏంటంటే హీరో దగ్గర నుంచి డైరెక్ట్ గా ఆ బోన్ బ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేరు. ఎందుకంటే తండ్రి బ్లడ్ తీసుకోకూడదంట. అందుకని హీరో మూలంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక బేబీని కని ఆ బేబీ నుంచి బోన్ బ్యారోని తీసి ఇప్పుడున్న ఆ బాబును ప్రాణాలతో కాపాడడం కోసమే హీరోయిన్ ఇదంతా చేస్తుంది. ఎలాగైనా వీడి మూలంగా మళ్ళీ ప్రెగ్నెంట్ కావాలి అంటూ ఇదే కరెక్ట్ అయిన టైం అని కావాలనే మందు తాగేసి మన హీరో దగ్గర అప్రోచ్ అవుతుంది.
హీరో ఎప్పటిలాగే వద్దు వద్దు అంటూ దూరంగానే వెళ్తున్నాడు. కానీ హీరోయిన్ కావాలని వాంటెడ్‌గా వెళ్లి కిస్ చేస్తుంది. హీరో ఇక్కడ చూడమ్మా నీకొక విషయం కావాలంటే నువ్వుగా దగ్గరకొస్తే ఎలా? నాకు అనిపించాలి కదా! నేనే కదా ముందు రావాలి అంటూ హీరోయిన్‌ని కిస్ చేయాలి అంటూ దగ్గరకు వెళ్ళి నవ్వుతూ వెనక్కి వచ్చేస్తాడు. మన హీరో హీరోయిన్‌ని దగ్గరకు తీసుకోకుండా ఆట పట్టిస్తూ ఉండగా హీరోయిన్ చూసి చూసి తనే వెళ్ళి కిస్ చేసేస్తుంది. దీంతో ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. నాకైతే ఈ డ్రామా చాలా నచ్చింది. ఫ్యామిలీ గోల్, ఎమోషన్స్, రివెంజ్, లవ్ అంటూ ప్రతిదీ ఉంటుంది ఇందులో. మీకు ఈ డ్రామా నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ చూడడం కోసం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా రోజుల తర్వాత వీడియో వేస్తున్నాను కదా, సో ప్లీజ్ వీలైనంత వరకు అందరూ లైక్ చేయండి. మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల కొంతమందికి యూట్యూబ్ ఇది రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ నాకు సపోర్ట్గా ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఈ డ్రామా బాగుందో లేదో నాకు కమెంట్లో చెప్పండి. బాగుంది అంటేనే నేను కంటిన్యూ చేస్తాను, లేకపోతే స్టాప్ చేసేస్తాను. మీకు నచ్చకపోతే మనం ఫోర్స్ మ్యారేజ్ చాలా మూవీస్ ఉంది, మూవీస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటుంది. సో అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.